పేరు దేవి అక్షయ అండి. నేను కరాటీ 2 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. కరాటీ నేర్చుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి వేరే ఉంటాయి. అబ్బాయిలని అమ్మాయిలని ఏం తేడా ఉండదన్నమాట. అందరూ నేర్చుకోవచ్చు కరాటీ. కానీ అమ్మాయిలు నేర్చుకోవడం వలన చాలా వరకు ఇంట్లో భయపడి మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనం ధైర్యంగా మనంతట మనం బయటికి వెళ్ళగలం. ఎవరి వలన భయపడక్కర్లేదు. ఎందుకంటే మీకు డిఫెన్స్ చేసుకోవడానికి మీ దగ్గర ట్రిక్స్ ఉన్నాయి. అందుకని మీరు ఎవరిని చూసి భయపడక్కర్లేదు. సో కరాటీ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. కానీ ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ యూజ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కరాటీ నేర్చుకోవాలి. ఆడపిల్లలు నేర్చుకుంటే ఇంకా ఫ్యూచర్లో మనకి యూజ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నెల్లూరులో నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ పెట్టడం మరియు మేము ఇక్కడ పాల్గొనడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. మనము కరాటీ నేర్చుకోవడం వల్ల ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళి చేయగలుగుతాము. ఎవరి కోసం భయపడక్కర్లేదు. సో మీరందరూ కూడా కరాటీ నేర్చుకోండి. అమ్మాయిలకి చాలా యూజ్ అవుతుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ధైర్యంగా వెళ్ళగలుగుతాం. ఎవరు తోడు లేకపోయినా సరే మనంతట మనము ధైర్యంగా ఉండగలుగుతాము కరాటీ నేర్చుకోవడం వల్ల. సో అందరూ కూడా తప్పనిసరిగా కరాటీ నేర్చుకోవాలి అని నేను చెప్తాను. ఈ కరాటీ అనేది కేవలం ఒక మార్షల్ ఆర్ట్స్, ఒక మామూలు ఇది కాదు. ఇది చాలా ధైర్యాన్ని ఇస్తుంది మనకి. చాలా కాన్ఫిడెన్స్గా మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాము. చాలా ఆత్మధైర్యాన్ని ఇస్తుంది. ఇది ఒక ఆర్టే కాదు, ఇది ఒక ఆత్మధైర్యం. అందుకని ప్రతి ఆడపిల్ల కూడా కరాటీ నేర్చుకోవాలని నా ఉద్దేశం. కరాటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళచ్చు, ఎక్కడికైనా ఈ దేశంలోనే కాదు ఎక్కడికైనా సింగిల్గా వెళ్ళచ్చు. ప్రతి ఆడపిల్లలు కరాటీ నేర్చుకోవాలి. కరాటీ నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణ కలుగుతుంది. ఒంటరిగా కూడా మనం వెళ్ళవచ్చు. ఆడపిల్లలకు ముఖ్యంగా ఇది కావాలి. కరాటీ అందరూ నేర్చుకుంటే మంచిది. కరాటీ ఆత్మరక్షణ కోసం నేర్చుకుంటాం. కరాటీ నేర్చుకోవడం వల్ల ఆడపిల్లలకి ముఖ్యంగా అవసరం. దీనివల్ల ఆడపిల్లలకి ఎంతో రక్షణగా ఎక్కడికైనా దేశంలో సింగిల్గా కూడా వెళ్ళచ్చు. మేము కరాటీ నేర్చుకుంటున్నాం. మీరు కూడా ప్రతి ఒక్క ఆడపిల్లలు కరాటీ నేర్చుకోవాల్సింది. థ్యాంక్ యూ.